2024 జనవరి మాసంలో మన ముడసల్లో దారపాలెం దగ్గర సౌత్ కోస్ట్ రైల్వే ఏదైతే నూతన జోన్ ఏర్పాటు అవుతా ఉందో దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కూడా 2024 జనవరి మాసంలో చేయడం జరిగింది. అయితే ఎక్కడ మాకు పేరు వస్తుందని, మా ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి అప్పటికే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోనో లేదా మిగిలినటువంటి రాజకీయ పార్టీతో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆలస్యం చేశారు. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి చేతకాని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో వారు భాగస్వాములై ఉన్నారు. వీరు ఏం అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వాల్టేర్ డివిజన్ అనేటువంటిది హైయెస్ట్ గూడ్స్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి డివిజన్ దేశంలో. కొత్త జోన్ ఏర్పాటు అయినప్పుడు వాల్టేర్ డివిజన్ మొత్తం జోన్లో ఉండాలని చెప్పి ఏదైతే ఒక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని పక్కన పెట్టి అత్యంత విలువైనటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే వాల్టేర్ డివిజన్లో ఉందో అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, వాల్టేర్ డివిజన్ పరిధిలోకి చెందదు. నూతనంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏర్పాటు చేసినటువంటి రాయగడ డివిజన్లోకి కేకే లైన్ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతగాని ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి చేతగాని మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో భాగస్వాములై ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి? ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి? ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి? అదే అంటున్నా. ఇప్పుడు నేను కూడా అడిగేది ఏంటంటే, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల వాళ్ళు వెళ్ళి పెట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ లేదైనా బేస్ అంటే విశాఖపట్నం, వాళ్ళకి మేజర్ సిటీ మనకి ఉంది కాబట్టి విశాఖపట్నం. అలాగే మీకు తిరుపతి, నెల్లూరు వీళ్ళందరికీ బేసు చెన్నై. అలాగే అనంతపురం, కడప ఈ ప్రాంతం అంతటికి బెంగళూరు, కర్నూలు వరకు హైదరాబాద్. మరి ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి ఎవడండి? చంద్రబాబు నాయుడు తప్ప. సో అందుకని అంటున్నా, నీకు డబ్బు పెట్టేటువంటి దానికి అక్కడ ఈకో సిస్టమ్ ఉండాలి కదా. ఇక ఇక్కడ పెడితే 4 రూపాయలు వస్తాయనుకునేవాడే డబ్బు పెడతాడు. వాళ్ళు ఈకో సిస్టమ్ అనేటువంటిది లేనప్పుడు డబ్బు పెట్టేవాడు ఎవడో వస్తాడు అంటున్నా. సో అందుకని ఎవడు పెట్టలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకడే పెడుతున్నాడు. సో అది పెట్టడం వల్ల ప్రభుత్వం నష్టపోతుంది, మిగిలిన ప్రాంతాలు నష్టపోతున్నాయి, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి నష్టపోతుంది అనేటువంటిది మా తాలూకా వాదన. దయచేసి దానితో ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు. దానిలో కలిసి రమ్మని చర్చలో పాల్గొనమని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందుకే అన్నా కదా, ఇందాక నేను చాలా క్లియర్గా చెప్పా. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నాయి, మాకు అవకాశం ఉంది, ఎప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఎప్పీల్కి వెళ్తాం. అక్కడ చేయాల్సిన ఫైట్ అక్కడ జరుగుతుంది, రోడ్ల మీద జరగాల్సినటువంటి పోరాటం రోడ్ల మీద జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్